హలో ఎవ్రీవన్, ఇవాళ నేను టమోటా పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి, 4 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. ఇలా వేయించుకోవాలన్నమాట. అన్నీ లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే చేదు వచ్చేస్తుంది పికిలు. దాంట్లో ఒక ఒక చిటికెడు లేదా ఒక కాల్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. నేనైతే పెద్ద కడాయి తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి నేను 1 kg టమోటాలు తీసుకున్నాను అనమాట. అవి పండుగ ఉండాలన్నమాట. రెడ్ కలర్లో చూస్తున్నారు కదా, అవి పండుగ ఉంటేనే పికిల్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లోకి కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఈ మగ్గించుకున్నాక చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకొని నేను పండులో ఉన్న చెత్త నార ఉంటుంది కదా, అదంతా తీసేసి ఇలా గొజ్జు మాత్రమే వేసుకున్నాను. ఇదంతా కలుపుకోవాలి. కలుపుకొని థిక్నెస్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలన్నమాట. మనం తర్వాత ఒక ప్యాన్లోకి నేనైతే నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను పికిల్స్కి. మీకు కావాలంటే గ్రౌండ్నట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. నేను నువ్వుల నూనె వేసుకొని దాంట్లోకి తెల్లవాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 10 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. నువ్వుల నూనె స్మోక్డ్ ఆయిల్ కాబట్టి ఇలా నురగొస్తుందన్నమాట. ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసాక నేను 100 గ్రామ్స్ కారం తీసుకున్నాను. సారీ 50 గ్రామ్స్ కారం తీసుకున్నాను. మేము కారం కొంచెం తక్కువే తింటాము. సో కారం ఇలా కలిపేసుకొని వేసుకోవాలన్నమాట. చల్లారినాక ఆయిల్ అనేది కొద్దిగా చల్లగా వెచ్చగా ఉన్నప్పుడు ఇలా కారం వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇంగువ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా థిక్ అయిన దాన్ని ఒకసారి మిక్సీకి తిప్పుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని, టమోటా చింతపండు పేస్ట్ని ఇందాక మనం వేయించుకున్నవన్నీ దీంట్లోకి వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ అంతా వేసి నీట్గా కలిపేసుకోవాలన్నమాట. అప్పుడే మనం చూపించాను కదా, జీలకర్ర ఆవాల పొడి ఉంటుంది కదా, దాన్ని వేయాలి. ఇప్పుడు వేసి లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా ఒక 5 minutes కలపాలన్నమాట. ఆ పొడి అంతా బాగా కలిసిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలపాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే టమోటా పికిల్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.